ఈ తూకం కానీ పాకంలో ముంచాలి. మీరు ఇంకా వెళ్ళలేదా? అదే నువ్వు వస్తావేమో అని. మీకు అసలు బుద్ధి ఉందా లేదా సార్? ఎవరన్నా అలా చెప్తారా? అంటే ఈ జనరేషన్ లో వైఫ్ అండ్ హస్బెండ్ అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కదా, అలా అనుకునే చెప్పాను రవి. మీకు ఆల్రెడీ చెప్పారు తన పల్లెటూరు నుంచి వచ్చింది, ఇవన్నీ తనకు తెలియదు అని. చెప్పావు కానీ నేను మీరు అన్ని మనసులో పెట్టుకొని చేస్తున్నాను డౌట్ గా ఉంది. నేనా? సార్ మీ మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. ఫస్ట్ మీరు పోండి. మీరు మీ అది సరే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడులే, తర్వాత మాట్లాడతాం. చేసినంత చేసి చెప్తున్నాడు. సరే అత్తమ్మ మళ్ళీ చేస్తాను. ఏంటే అప్పుడే మా అమ్మకి అన్ని ఊదేసావా? నేనేం వదలేదు. సరేలే, నేనే అర్థం చేసుకున్నాను. నువ్వు ఎప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నావు కదా, అవన్నీ అలవాటు అయి ఉంటాయిలే. కానీ ఇక్కడ నుంచి మాత్రం అలా చేసి చెప్తున్నా. ఇదే లాస్ట్. అయినా ఆ ఓనర్ గాడు మాత్రం నాకు నచ్చలేదు బావా. వాడి వెకిల్ చేష్టలు వెదావా. ఇక నుంచి వాడిని కలిసిన మాటలు నాకు నచ్చదు చెప్తున్నా. అయినా వాడేమో రోజు కలుస్తామేంటి? ఎప్పుడు రంటించాడు అప్పుడే అంతే. అంతేలే. సరే ఉండు, కాఫీ తీసుకొస్తాను. అమ్మా ఈ కమ్మిలో నాకు కొత్త వేయించా. రవి, నైట్ అంతా బాగా ఆలోచించాను. మళ్ళీ మళ్ళీ తినడానికి వస్తానంటారేంటి? అది కాదు రవి, అనవసరంగా నా వల్ల మీ భార్యాభర్తలకు ఎందుకు గొడవ? నేనే పాపకు సారీ చెప్పేస్తాను పదా. ఎందుకు లేండి సార్, అయిపోయింది అయిపోయింది, వదిలేయండి. మళ్ళీ ఎందుకు రచ్చా? అరే నీకు తెలియదు రవి. సార్ ఇప్పుడు వద్దు సార్. ఇలాంటి విషయాలు ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు తెలియదు, చెప్పేదేనండి. ఏంటో ఈ మేకలు ఊరూరికే లూజ్ అయిపోతూ ఉంటాయి. నేను చూసుకుంటాను కదా, మీరు ఎందుకు లేండి సార్. నీకు తెలియదు రవి. సౌండ్ లోపల నుంచా? లోపల నుంచి ఎందుకు వస్తుంది సార్? బయట బిల్డింగ్ పని చేస్తున్నారు కదా, అది ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్ వాళ్ళకి వేరే పని పాటే ఉండదు రవి. ఇప్పుడేమో టుకులు, నైట్ అయితే సౌండ్లు, ఎప్పుడు ఏదో గొడవ. ఫ్యామిలీ మ్యాటర్ లో డీల్ చేయడంలో నేను ఎక్స్పర్ట్.